హలో అండి. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజొచ్చేసి సోమవారము 21 తారీఖు ఏప్రిల్ 2025 రోజునైతే ఈ వీడియో చేస్తున్నాను. అయితే నిన్న ఆదివారం సాయంత్రం పూట ఒక చిన్న వీడియో పెట్టాను. పలానా ట్రాలీ పలానా లంకలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే అన్నకైతే అమ్మటం జరుగుతుంది, పంపిస్తున్నాను ఒక చిన్న వీడియో పెట్టాను. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఇదే అనమాట. మీరు మాత్రం వీడియోని అక్కడక్కడ చూస్తూ వెళ్ళకండి. కంప్లీట్గా ఫుల్ వీడియో మాత్రం పూర్తిగా చూస్తూ ఉండండి. మీ కళ్ళకి కట్టినట్టు చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. సరే, మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అయితే ఈ వీడియో రూపంగా అయితే నేను ఆ శ్రీను అన్నకి, అదేవిధంగా ఆ శ్రీను అన్న వాళ్ళ మిసెస్కి, ఆ దంపతులిద్దరికి మాత్రం ధన్యవాదాలు చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే నా ముక్కు మొహం తెలియకుండా ఆ అన్న నా ముక్కు చూడలేదు, నా మొహం చూడలేదు. నేను కూడా ఆ అన్న మొహం చూడలేదు, ముక్కు చూడలేదు. తెలియకుండా అక్షరాల 20,000 రూపాయలు నాకైతే అడ్వాన్స్ పంపటం జరిగింది. అయితే నేను ఒకటే మాట అడిగాను అన్నని. అన్న, మీరు అంత అమౌంట్ వేశారు కదా, ఏంటి నా మీద నమ్మకం ఒకటే మాట అడిగాను. అన్న ఒకటే అన్నారు, అన్న మీ మాట తీరు నచ్చింది, మీరు మోసం చేసేవారు కాదని అర్థమైంది. ఒకవేళ ఇంకా మోసం చేస్తే మాత్రం ఇక చేసేది ఏం లేదన్న, మోసపోయాయని అనుకోవటమే. సరే, నాకు అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయనమాట. ఒక సాదాసీదా రైతు, అన్న వచ్చేసి ఒక సాదాసీదా రైతు, జస్ట్ ఫోన్లోనే చూసి నాతో పరిచయం అయ్యారు. పరిచయంతో పాటు ఆ ఊరు నుంచి ఇద్దరిని పంపించారనమాట నా దగ్గరికి పంపించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు కూడా నా దగ్గర ట్రాలీ కొనలేదు. నా దగ్గరకు వచ్చి చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, రేటు కూడా మాట్లాడుకున్నాము. నేను క్వాలిటీ కూడా చెప్పాను, ఈ క్వాలిటీలో ఉందని చెప్పాను. కానీ చివరి నిమిషంలో వాళ్ళు వేరే చోట తీసుకొని వెళ్ళటం జరిగింది. సరే, నేను చెప్పాను, అన్నీ చెప్పాను. అన్న, ఆ క్వాలిటీ అయితే బాగోదన్న, నేను అదే కావాలంటే ఇంకా 5,000 రూపాయలు తక్కువ కూడా ఇస్తా అని చెప్పా. కానీ వాళ్ళు నా మాట వినలేదు. సరే, వాళ్ళు కొనుక్కున్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. అయితే వాళ్ళు కొనుక్కున్న ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఈ అన్న రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అన్న, వాళ్ళు తెచ్చారన్న, ఈ మోడల్లో ఉందన్న, ఈ మోడల్లో ఉంది, మన దగ్గర అయితే ఎంతకు వస్తుందని అడిగాడు. నేను చెప్పాను, వాళ్ళకంటే ఒక 5,000 రూపాయలు తక్కువకే ఇస్తా అని చెప్పా. 5,000 కాదన్న, అవసరమైతే ఇంకొక 2-3 వేలు కూడా తగ్గిస్తా అని చెప్పా. నీకైతే స్పెషల్గా ఇంకో 2-3 వేలు తగ్గిస్తానని చెప్పా. అయితే అన్న ఒకటే మాట, అన్న ఆ క్వాలిటీ బాగాలేదన్న, నాకు అది వద్దని చెప్పాడు ఒకటే మాట. సరే అన్న, నీకు నేను చేసి పెడతాను, చేసి పెడతాను, పలానా రేటు మాట్లాడుకున్నాము. సరే, అన్న కూడా చెప్పారనమాట, ఈ మోడల్ చేయన్న, ఈ మోడల్ చేయని. సరే, చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఇప్పుడు చూసేది అదే అనమాట. అన్న వచ్చేసి మన బొలోరో అన్న, మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే. ఈ అన్న వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు చేశారంటే భోజనం టైంలో హోటల్ దగ్గర ఆగినప్పుడు ఒక చిన్న వీడియో తీయన్నా అంటే తీశారనమాట. అదే ఇప్పుడు నాకు పంపించారు, మీకు పెట్టాను. సరే, దీని చరిత్ర గురించి చెప్పాలంటే నాకు 9వ తారీఖు ఏప్రిల్ 2025 బుధవారం రోజునైతే అన్న నాకు ఫోన్పే ద్వారా 20,000 రూపాయలు అక్షరాల పంపించారు. 20,000 రూపాయలు సాయంత్రం పూట 5:12కి పంపించారు. సరే, అది పంపించిన తర్వాత ఒక వారంలో మళ్ళీ బుధవారం కల్లా నేనైతే ట్రాలీ రెడీ చేసి పెట్టాను, రంగులు కూడా రెడీ చేసి పెట్టాను. ప్రతిదీ కూడా అన్న ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే రంగులు, బొమ్మలు, పేర్లు, బయట పోస్టులు, అడుగు షీట్ వచ్చేసి 5 గేజ్ కలిగిన అడుగు షీటు, చింతకాయ రాబారు, వెనక ఇక్కడ స్టాప్ అను నెంబర్ ప్లేట్ను చూసారా, ఆ బంపరు కింద బంపరును చూసారా, యెహోవా నా కాపరిని, ఆ బంపర్కి నేను కావాలనే సంతోషంగా అన్నకి హెవీగా చేయించాను అనమాట. మీరు చూడండి, నిలువు ముక్కలు 3 ఉన్నాయి, దానికి నిలువు ముక్కలు కనిపిస్తున్నాయా, పూర్ణచంద్ర కింద ఒక ముక్క, కళ్యాణి కింద ఒక ముక్క, ఇంకో పేరు కింద ఇంకో ముక్క. ఇవి కావాలనే నేను, ఎందుకంటే మనల్ని కాదని ఆల్రెడీ ఒక ట్రాలీ పక్కన అతను తీసుకెళ్ళాడు, ఆ ఊరు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఈర్ష్యపడాలి. ఎందుకంటే నేను చెప్పాను, అన్న అది మంచి క్వాలిటీ కాదు, తీసుకెళ్ళమాకని చెప్పాను, కానీ తీసుకెళ్ళిండు. అది చూసినప్పుడు ఈ అన్న ఖచ్చితంగా ఈర్ష్యపడాలనే నేను కావాలనే ఇంకా హెవీగా చేయించా. చాలా తక్కువ బడ్జెట్లో అన్న దగ్గర చాలా తక్కువ తీసుకున్నా నేను. ఏంటంటే కొంతమంది ఉంటారు జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు, కొంతమంది ఉంటారు. డబ్బులది ఏముంది, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, డబ్బులది కాదు ఇక్కడ ముఖ్యం, మంచితనం ఉండాలి. అన్న నన్ను నమ్మి 20,000 రూపాయలు ఇచ్చారు. నేను కూడా ఆ 20,000 రూపాయలు తీసుకొని అన్నకి ఇంటి దగ్గర
డెలివరీ కూడా చేశాను నేను. ఇంటి దగ్గర డెలివరీ చేశాక మిగతా అమౌంట్ నాకు ఇచ్చారనమాట. ట్రాన్స్‌పోర్టేషన్ మాత్రం అన్ననే ఇచ్చుకున్నారు. దానికి ఎంతైంది, ఒక అక్షరాల 6,000 రూపాయలైంది ఆటోకి. బొలెరో ఖర్చు 6,000 అయింది. 20,000 ఇచ్చాక డైరెక్ట్‌గా మేము ఇంటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళాక మిగతా అమౌంట్ కూడా మొత్తం కూడా అప్పుడే తీసుకున్న క్యాషు. సో ఇలా ఉంటుందండి నా దగ్గర పనితనం. కొంతమందితో నాకు మంచితనం అనిపిస్తే నేను డబ్బులు కూడా అడగను అసలు. ఇక అడ్వాన్స్ ఎంతో కొంత కొడితే మొత్తం పని అంతా అయిపోజేస్తా. అవసరమైతే నాకు కుదిరితే నేను వెళ్తాను, లేదంటే మన బొలెరో అన్నే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సరే, దీని గురించి చెప్పాలంటే కంప్లీట్ హెవీ బకాడీ అయితే కాదండి. కంప్లీట్ హెవీ బకాడీ కాదు, మీడియం రేంజ్ గల ట్రాలీ అనమాట. ఇందులో వచ్చేసి మనం అడుగు షీట్ వచ్చేసి 5 గేజు కలిగినటువంటి అడుగు షీట్ అయితే వాడటం జరిగిందండి. అదేవిధంగా మంచం కింద అడ్డముక్కలు ఉంటాయి చూసారా, అవొక్కటి వైజాగ్ కాదు, అదొక్కటి వైజాగ్ మెటీరియల్ కాదు, మిగతా అంతా కూడా వైజాగ్ మెటీరియలే. ఇకపోతే మన దగ్గర వచ్చే కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్లు అనేవి 100కి 100% ఇస్తాము. కానీ ఈ ట్రాలీకి అన్న వచ్చేసి రీబటన్ టైర్లు వద్దన్నారు, కేసింగ్ టైర్లు ఏమైనా ఉంటే వేయమన్నారు. సరే, మన దగ్గర ఆల్రెడీ వేరే రైతు ఆల్రెడీ చెప్పారనమాట, అతని దగ్గర కేసింగ్ టైర్లు ఉన్నాయని. అవైతే మాట్లాడి వేయటం జరిగింది. ఇప్పుడు దీనికి ఉన్న టైర్లు కేసింగ్ టైర్లు అనమాట. ఈ వెనక చూస్తున్నారు కదా, పూర్ణచంద్ర, కళ్యాణి, గోపిక, ఆర్వి, యెహోవా నా కాపరి, ఇవన్నీ కూడా అన్న ఏ విధంగా చెప్పాడో నేను ఆ విధంగానే వేపించాను. కానీ దీన్ని మాత్రం చాలా హెవీగా చేపించానండి. ఉన్న దాంట్లోనే ఇంకా బెటర్గా చేపించాను. మీరు చూసుకుంటే ఇంతకుముందు వీడియోలన్నీ చూసుకుంటే వాటికను దీనికి అసలు పొంతన ఉండదండి. ఇది కంప్లీట్గా చాలా బాగుంటుంది చూడటానికి. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, రీమోడల్ చేసిన పాత ట్రాలీలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మీకు కూడా మన దగ్గర ట్రాలీలు కొనే ఉద్దేశం ఉంటే నా నెంబర్ వచ్చేసి 99 48 939కి కాల్ చేయండి. అన్ని విధాలుగా అన్ని రకాలుగా మాట్లాడుకుందాము.